ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యంలో ప్రతి మాట పుటము వేయబడినది శ్రేష్టమైనది అని ఆ వాక్యంలోనే ఉంది. దేవుని గ్రంథములో ప్రతి మాట అమూల్యమైనదే, శ్రేష్టమైనదే. దేన్ని కూడా మనం తృణీకరించడానికి లేదు. ఈరోజు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, మీరు నాకు సమాధానం చెప్పాలి. దేవతలు ఉన్నారా లేరా? కొంచెం ఆలోచించి నాకు సమాధానం చెప్పండి. దేవతలు అనేవాళ్ళు ఉన్నారా లేరా? ఉన్నారా? ఉన్నారా అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఏంది, ఎవరు ధైర్యం చేయలేకపోయారు? ఉన్నారా లేరా? దేవతలు అనేవాళ్ళు ఉన్నారా లేరా? లేరా అంటే ఉన్నారా అంటున్నారు, మరి ఉన్నారా అంటే లేరు అంటున్నారు. గందరగోళం అయిపోతున్నారు. సరే, ఇప్పుడు ఆకాశమందైనను భూమి అందైనను దేవతలు అనబడిన వారు ఉన్నను మనకు దేవుడు ఒక్కడే ఉన్నాడు అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. పత్రికలో పౌలు రాసిన మాటల్లో మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు. అయితే నేను అంటున్నాను, దేవుళ్ళు ఉన్నారా అనలేదు. దేవుడు అనే మాట గుర్తుపెట్టుకోండి. దేవుడు ఒక్కడే. అలాగే మరి దేవతల సంగతి ఏమిటి? అసలు ఈ దేవతలు ఎవరు? మరి వీళ్ళ గురించి బైబిల్ ఏం చెప్తుంది అనే విషయాన్ని మనం పరిశీలించుకుంటే 97వ కీర్తనలో ఇప్పుడు మనం చదువుకున్న వచనం 7వ వచనం, 97వ కీర్తన 7వ వచనంలో సకల దేవతలు ఆయనకు నమస్కారము చేయును అని రాసుంది కదా. అసలు దేవతలే లేనప్పుడు మరి నమస్కారం చేసేది ఎవరు? సకల దేవతలు ఆయనకు నమస్కారం చేయునని ఉంది. దేవతలే లేనప్పుడు మరి ఆయనకు నమస్కారం చేసేవాళ్ళు ఎవరు? మరి ఈ మాట తీసేద్దామా బైబిల్లో నుంచి? లేదు లేదు, దేవుని వాక్యం పుటం వేయబడినది. తర్వాత సరే, 9వ వచనం కూడా మీరు చూడండి. ఏలయనగా యెహోవా భూలోకం అంతటికి పైగా నీవు మహోన్నతుడవై ఉన్నావు, సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఔన్నత్యము పొంది ఉన్నావు. సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఔన్నత్యము పొంది ఉన్నావు అన్నాడు. ఇక్కడ కూడా మళ్ళా సమస్త దేవతలు అన్నాడు. పైనేమో సకల దేవతలు ఆయనకు నమస్కారము చేయును అంటే సకల దేవతలు అనే ప్రస్తావన వచ్చింది. కిందేమో సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఔన్నత్యము పొంది ఉన్నావు అన్నాడు. మళ్ళీ ఇక్కడ కూడా సమస్త దేవతలు అనే ప్రస్తావన వచ్చింది. దేవతలు అనేవాళ్ళు అసలు ఉన్నారా లేరా? ఉంటే వాళ్ళు ఎవరు అంటే, దేవతలు అంటే మళ్ళీ ఎక్కడి నుంచో స్పెషల్గా వాళ్ళు వచ్చిన వాళ్ళు కాదు. దేవుని నుండి ప్రత్యేకమైపోయినటువంటి ఒక దూతల సమూహం ఒకటి ఉంది అనేది మనం గ్రహించాలి. ఎందుకంటే ఒక శ్రేష్టమైన కెరూబు దేవుని దగ్గర నుండి త్రోసివేయబడ్డాడు, తృణీకరించబడ్డాడు. ఎందుకంటే దేవుని మీద తిరుగుబాటు చేసినందున. ఆ కెరూబుని గురించి లేఖనం ఏం చెబుతుందంటే సాతాననియు, అపవాది అనియు, అలాగే వీటితో పాటు ఘట సర్పము అనే పేరు కూడా వానికి ఉంది. ఆ ఘట సర్పాన్ని గురించి మాట్లాడుతూ ఈ ఘట సర్పము తన తోకతో ఆకాశ నక్షత్రములలో 1/3 ఈడ్చి నేలను పడవేసెను అనుంది. ఆ మాట ఒక్కసారి చూడండి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం నుంచి, అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కిరీటములుండెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగము నీడ్చి
వాటిని భూమి మీద పడవేసెను. చాలు, ఉందా ఆ మాట? అండర్లైన్ చేసుకోండి జస్ట్ అంతే. ఈ ఘట సర్పం అంటే నిజంగా పాము కాదు, నక్షత్రాలు అంటే నిజంగా నక్షత్రాలు కాదు. అర్థమైందా? ఘట సర్పం అంటే నిజంగా పాము కాదు. ఈ ఘట సర్పానికి ఉన్న పేరే సాతాను. సాతానుకున్న పేర్లలో అపోలయోను, అబద్దోను, సాతాను, అపవాది, నాశన పాత్రుడు, ఇలా రకరకాల పేర్లు ఉన్నాయి. వీటిల్లో ఒక శ్రేష్టమైన పేరు ఏంటంటే ఘట సర్పం. ఈ ఘట సర్పం అంటే ఒక వ్యక్తి అని గుర్తుపెట్టుకోండి. అలాగే ఆకాశ నక్షత్రములు అంటే అక్షరార్థమైన నక్షత్రాలు కాదు. యోబు గ్రంథము 38వ అధ్యాయము 7వ వచనంలో ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, దేవుని దూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడెవడు అని యోబు గ్రంథము 38వ అధ్యాయం 7వ వచనం. బైబిల్ ఉంటే కొంచెం ఓపెన్ చేసి చూడండి, లేకపోతే ఈసారన్నా బైబిల్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. దేవునికి స్తోత్రం. ఒకసారి స్తోత్రం చెప్పండి అందరూ. ఇప్పుడు తీయండి 38:7 చదువు. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు. అక్కడ పుట్టినోట్లో ఏముంది? దేవుని కుమారులు. అది ఇప్పుడు మీరు గమనించాలి జాగ్రత్తగా. ఉదయ నక్షత్రాలు అంటే ఇక్కడ నక్షత్రాలా లేకపోతే వ్యక్తులు. అర్థమైందా? దేవదూతలు నక్షత్రాలతో కూడా పోల్చబడ్డారు అని గ్రహించాలి. ఇప్పుడు ఈ ఘట సర్పం అనేవాడు ఒక కెరూబ్ అయితే, ఆ నక్షత్రాలు దేవదూతలైతే 1/3 ఉదాహరణకి 100ని 3 భాగాలు చేస్తే ఎంత వస్తుంది? 100ని 3 భాగాలు చేస్తే ఎంత వస్తుంది? 33 చిల్లర వస్తుంది. 33 33 33 33 ఎంత? అంతేనా? 33 చిల్లర. ఆ చిల్లర పక్కన పెట్టి 33 అన్నాను నేను. 100ని 3 భాగాలు చేస్తే 1/3 అన్నాడు. ఈ తోకతో ఈ ఘట సర్పము తన తోకతో 1/3 నక్షత్రములను ఈడ్చి నేలను పడవేసెను అనుంది స్పష్టంగా. అంటే 1/3 నక్షత్రాలను నేలను పడేసింది అంటే సుమారు ఒకవేళ 100 కోట్ల మంది ఉన్నారనుకుందాం దేవదూతలు. అందులో 33 కోట్ల మందిని ఈడ్చి నేలను పడేసినట్టు అన్నమాట. 1/3 100ని 3 భాగాలు చేస్తే ఆ 1/3 అంటే 33 కోట్ల చిల్లర. వీళ్ళని ఆ దేవుని యొక్క ఉన్నత స్థానము నుండి కిందకి లాగేసింది. ఎక్కడొచ్చి పడ్డారు అంటే భూమి మీదకి నేలకి ఈడ్చిందట. ఇప్పుడు మీరు గమనిస్తే భూమి మీద మనుషుల చేత పిలవబడి గుర్తించబడి మరి మనుషుల చేత కొలవబడి ఆరాధించబడుతున్న వాళ్ళ సంఖ్య మనం ఈజీగానే గుర్తుపట్టవచ్చు. మన పెద్దలు చెప్తూ ఉంటారు. కొంతమంది ఏమో 3 కోటి అంటారంటే 3 కోట్ల దేవతలు అని. అలాగే మరి వేదంలో మనం చూసినట్లయితే శుక్ల యజుర్వేద సంహితలో ఆ దేవతల సంఖ్యను గురించి రాశాడు. శుక్ల యజుర్వేద సంహిత, అందులో దేవతల సంఖ్య అదిగో చూడండి. ఎంతమంది ఉన్నారో అక్కడ రాశాడు చూడండి. ఆ పేజీ నంబర్ చెప్పొచ్చు, లేదా ఆ మండలం అనువాకం అవి కూడా చెప్పొచ్చు. అక్కడ మీకు 311వ పేజీ, శుక్ల యజుర్వేద సంహిత 311వ పేజీలో 33,33,33,333 మంది దేవతలు. ఓకే, ఇంతమంది ఉన్నారు. అయితే వీరందరూ అగ్నిని అర్చింతురు అన్నాడు. వీరందరూ కలిసి అగ్నినే అర్చింతురు, ఆరాధింతురు అన్నాడు. అర్చించుట అంటే ఆరాధించుట, సేవించుట. ఇంతమంది ఉన్నారు. వీళ్ళందరూ దేవతలు అట. వీళ్ళందరూ కలిసి అగ్ని అనే ఒకనిని ఆరాధిస్తున్నారట. ఎందుకు వీళ్ళందరూ కలిసి అగ్నిని ఆరాధిస్తున్నారు అంటే వీళ్ళందరికంటే పైన ఉన్నవాడు అగ్ని.
దేవునికి స్తోత్రం. అర్థమైందా? వీళ్ళందరూ కలిసి సాష్టాంగ పడవలసిన వాడు, సాగిల పడవలసిన వాడు, సేవించదగినవాడు అగ్ని. ఎందుకంటే ఈ అగ్ని, కొంతమంది అంటారు అది పొయ్యిలో అగ్ని అని. నేను పొయ్యిలో అగ్నికి దేవతలు మొక్కటం ఏంది? హాస్యం కాకపోతే. పొయ్యిలో అగ్నికి జీవం ఉందా? ఒక నిర్జీవ వస్తువుని జీవం గల వ్యక్తులు ఆరాధించటం ఏంది? అది పొయ్యిలో అగ్ని కాదు. ఆ అగ్ని ఎవరు అంటే ఒక వ్యక్తి. అదే మాట బైబిల్లో హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము చివరి వచనం చూస్తే మీకు అర్థమైద్ది. ఏలయనగా, చూడండి, హెబ్రీ పత్రిక 12 చివరి వచనం 29, మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆయన అగ్ని అట. ఓకే, ఈ అగ్ని పొయ్యిలో అగ్ని కాదు, గ్యాస్ స్టవ్ వెలిగిస్తే వచ్చి, లేకపోతే అగ్గిపొల్లగిస్తే వచ్చే అగ్ని కాదు, ఒక వ్యక్తి అయి ఉన్న అగ్ని. ఏమిటి ఈయన స్పెషల్ అంటే, ఈయన అన్ని నామముల కంటే పైనామం పొందిన అగ్నిట. ఎందుకు ఈయనకు పైనామం వచ్చిందంటే, పరలోక తండ్రికి శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నందున ఈ అగ్నికి అన్ని నామముల కంటే పైనామం ఇయ్యబడిందట. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము మరి 9వ వచనం ఒకసారి చూడొచ్చు మీరు. 2:9. అందుచేతను 7వ వచనం నుంచి చదివితే ఇంకొంచెం క్లియర్గా ఉంటుంది. చూడొచ్చు బైబిల్ తొందరగా. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేత పరలోకమందున్న వారిలో గాని, అదిగదిగో గమనించాలి, పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి కింద ఉన్న వారిలో గాని, భూమి కింద అంధకార సామ్రాజ్యం లేదా పాతాళం భూమి కింది భాగములో ఉన్న వాళ్ళు గాని, ప్రతివాని మోకాలు యేసు నామమున వంగునట్టు, ప్రతివాని మోకాలు యేసు నామమున వంగాల్సిందే. ప్రతివాని మోకాలు యేసు నామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకొనున్నట్లు, ప్రతివాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమ కొరకు యేసుక్రీస్తు ప్రభువని మనం ఒప్పుకుంటే తండ్రి అయిన దేవునికి మహిమ వచ్చిద్దట. కాబట్టి ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించను. అది లెక్క. ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించను. ఎందుకు అనుగ్రహించాడు పైనామాన్ని అంటే, ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా తన్ను తాను తగ్గించుకొనెను. ఈయన దేవునిలో ఒక భాగమై ఉండి, దేవునితో సమానముగా ఉన్నవాడై ఉండి కూడా దానిని లక్ష్య పెట్టక తండ్రి చిత్తము నెరవేర్చడానికి మానవ జాతిని, దేవునికి దూరస్తులైనటువంటి వ్యక్తులను దేవునితో సమాధానపరచడానికి వారి పాప ఫలమైనటువంటి ప్రాయశ్చిత్తార్థమైన శిక్ష తన మీద వేసుకొని శిలువ మరణము పొందునంతగా తన్ను తాను తగ్గించుకున్నాడట. ఆయన శిలువ యాగము ద్వారా మానవులు, దూతలు అందరూ దేవునితో తిరిగి సమాధాన పడేటువంటి అవకాశాన్ని ఈయన కలిగించాడట ఈ కుమారుడు. గనుకనే ఈయన ద్వారా పరలోకములో ఉన్నవి కానీ భూలోకములో ఉన్నవి కానీ సమస్తము ఈయన రక్తము చేత సంధి చేసి ఈయన ద్వారా సమాధాన పరుచుకోవాలనేది తండ్రి కోరిక అట, అభీష్టమట. కొలసై పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం చూస్తే ఇలా రాసింది. ఎలయనగా ఆకాశం అందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను, సర్వము ఆయన యందు సృజించబడెను, సర్వము ఆయనను బట్టి సృజించబడెను. సర్వ సంపూర్ణత నివసింపవాలని ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి, అది వచనం, ఆయన ద్వారా సమస్తమును, అవి గదుగదుగదుగు ఆయన ద్వారా. ఎవరి ద్వారా? ఈ అగ్ని ద్వారా. ఎవరి ద్వారా? ఈ శిలువ మరణం పొందినటువంటి విధేయుడి ద్వారా. ఎవరి ద్వారా?
దైవ కుమారుడి రక్తము ద్వారా. భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను. పరలోకములో కూడా కొన్ని ఉన్నాయన్నమాట, సంధి కావాల్సినవి. భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకోవాలననియు తండ్రి అభిష్టమాయను. అదండి సంగతి. మరి ఆయన తన రక్తాన్ని పెట్టడానికి ఇష్టపడ్డాడు, భూమి మీద మనుషుడిగా పుట్టడానికి ఇష్టపడ్డాడు, దేవునితో ఈక్వల్గా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక దాన్ని వదిలేశాడు. భూమి మీదికి నరరూపిగా వచ్చి ఎంత తగ్గించుకున్నాడంటే అన్ని మరణాల కంటే కూడా శాపగ్రస్తమైన మరణంగా గుర్తించబడింది నాటి దినాలలో శిలువ మరణం. ఆ మరణాన్ని పొందడానికి తను ఇష్టపడ్డాడు. ఇంతగా తండ్రికి విధేయత చూపాడు గనక ఇక ప్రతి నామమునకు పైనామం, అన్ని నామములకు పైనామం ఆయనకు అనుగ్రహించబడింది. ఇప్పుడు ప్రతివాని నాలుక ప్రభువుని స్తుతించాలి, ప్రతివాని మోకాలు ఏ నామంలో వంగాలి? ఇక్కడ ప్రతివాని అన్న కాడ 3 అడ్రస్సులు చెప్పాడు. అవి పరలోకంలో ఉన్నవైనా, భూలోకంలో ఉన్నవైనా, భూమి కింద ఉన్నవైనా. అంటే పరలోకంలో ఎవరు ఉంటారండి? దేవదూతలు. అలాగే ఆకాశ మండలంలో కూడా దురాత్మ సమూహాలు ఉన్నాయి. భూమి మీద మనుషులు ఉన్నారు, భూమి కింది భాగంలో దూతలు ఉన్నారు, మరి కొంతమంది మనుషుల ఆత్మలు ఉన్నాయి. కాబట్టి అక్కడివైనా ఇక్కడివైనా దీని కింద ఉన్నవైనా అన్ని మోకాళ్ళు కూడా యేసు నామంలో వంగాల్సిందేనట. ఎందుకు? అందరూ కలిసి ఈయననే ఆశ్రయించాలి, ఆరాధించాలి, ఈయనకు లోబడాలి అంటే తండ్రి అయిన దేవుడు ఆ ప్రియకుమారుని త్యాగమును బట్టి ఆయనకి ఇచ్చినటువంటి ఆధిక్యత అది. ఇప్పుడు మనందరం కలిసి మళ్ళీ ఒక్కసారి మరి ప్రధానిగా మోదీకి పట్టం కట్టాం ప్రజలందరూ కలిసి. అలాగే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారికి పట్టం కట్టాం. మనం ఇచ్చిన అధికారం ఇప్పుడు మనం ఖచ్చితంగా లోబడాల్సిందే. ఆ సంతకానికి పవర్ ఉంది అంతే. నేను లెక్క చేయనంటే కుదరదు, నేను ఒప్పుకోనంటే కుదరదు. అధికారం ఇవ్వబడింది, ఇక సచ్చినట్టు లోబడాల్సిందే అంతే. ఏమైనా అర్థమైందా మీకు? అలాగే దేవుడు తన ప్రియకుమారునికి సర్వాధికారం ఇచ్చి ఉన్నాడు కాబట్టి ఇక సమస్తము కూడా ఆయనకు లోబడాల్సిందే. అన్నిటిపైన తనకు అధికారము కలదు. మీరు బైబిల్ గ్రంథంలో చూస్తే దురాత్మలు యేసు ప్రభుని మొత్తుకున్నాయి. లూకా సువార్త ఒకసారి చూడండి, 4వ అధ్యాయములో దయ్యాలు ఏమని బతిమలాడుకుంటున్నాయో చూడండి. 33వ వచనం నుంచి కిందికి చదువు. 4:33 కిందికి. ఆ సమాజ మందిరములో పవిత్రమైన దయ్యపు ఆత్మ పట్టిన వాడు ఒకడుండెను. వాడు నజరేయుడైన యేసు, మాతో నీకేమి, మమ్ము నశింపజేయవచ్చితివా? ఆగక్కడ. అసలు దయ్యాలు ఏమని అడుగుతున్నాయి తెలుసా? మమ్మును నశింపజేయవచ్చితివా అని అడుగుతున్నాయి. అంటే ఆయన తలుచుకుంటే వాటిని నాశనం చేసే శక్తి కూడా ఆయనకి, అధికారం కూడా ఆయనకి. అది విషయం. అందుకని ఏమని బతిమలాడుకుంటున్నాయి? మాతో నీకేమి, మమ్ము నశింపజేయవచ్చితివా? నీవెవడవో నేను ఎరుగుదును, నీవు దేవుని పరిశుద్ధుడు అని బిగ్గరగా కేకలు వేసెను. చాలు. ఇక్కడే కాదు, లూకా సువార్త 8:26లోను, మత్తయి సువార్త 8:28లోను దురాత్మల చేత పీడించబడుతున్నటువంటి వ్యక్తులు, వాళ్ళలో ఉన్న దురాత్మలు యేసు యొద్దకు వచ్చి సాగిలపడి యేసుకు నమస్కారము చేసి బ్రతిమలాడుకున్నట్లుగా వ్రాయబడి ఉంది. అంటే దీన్ని బట్టి యేసు ఎలాంటి అధికారం కలిగిన వాడో మనకు అర్థమవుతుంది. ఆయన ఎవరో దయ్యాలకు అర్థమైంది, కానీ మనుషులకు అర్థమై సావట్లేదు. అది ఇప్పుడు బాధాకరమైన విషయం. దయ్యాలకు అర్థమైంది నీవు దేవుని పరిశుద్ధుడవు, మరొక చోట దయ్యాలు అంటే దైవ కుమారుడవు. అంటే ఈ దయ్యాలు ఎలుగెత్తి మొత్తుకుంటున్నాయి అన్నమాట, సాష్టాంగపడి నమస్కరించి. దయ్యాలే కాదు, దేవతలే కాదు,
ఏది? దేవతలు అనబడిన దేవదూతలు, మనుషుల చేత మొక్కబడుతున్నటువంటి దూతలే కాదు, సమస్తము కూడా ఆయన పాదముల ఎదుట సాగిల పడవలసినదే, సాష్టాంగ పడవలసినదే అని నేను చెప్పట్ల, బైబిల్ చెప్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా మాట అయితే వట్టిది, అది దేవుని వాక్యం అయితే సత్యము. ఇప్పుడు చెప్పండి, 33,33,33,333 మంది ఎందుకు మొక్కుతున్నారు ఆయనకంటే, ప్రతి నామమునకు పైనామం ఆయనకి ఇవ్వబడింది. ఆయనకున్న అనేక పేర్లలో అగ్ని అనేది కూడా ఒకటి. కాబట్టి అప్పుడు ఋషులకు యేసు నామం బయలుపరచబడలేదు గనక అగ్ని అనే పేరుతో ఆయనను ప్రస్తావించి, ఇంతమంది దేవతలందరూ కలిసి ఆయనకే నమస్కారం చేస్తున్నారని ఒక వ్యక్తిని వాళ్ళు ప్రత్యేకంగా చూపిస్తూ ఉన్నారు. ఇతడు ఎవరు అని అడిగితే సమాధానం ఇల్లే. ఇంతమంది కలిసి అతన్ని ఎందుకు మొక్కుతున్నారు, అతన్ని ఎందుకు అర్చిస్తున్నారు, ఇంతకు అతడు ఎవరు అంటే దానికి సమాధానం లేదు. ఒకటే, ఫోన్ చేసి తిట్టడం, బూతులు తిట్టడం ఒకటే వాళ్ళకి తెలిసింది. కొంతమందికి వ్యంగ్యంగా కామెంట్స్ పెట్టడం, ఎగతాళి చేయటం, అడిగిన దానికి మాత్రం ఆన్సర్ లేదు. దాన్ని ఒక్కదాన్ని పక్కన పెట్టి మిగిలిన అన్ని తిప్పుకొచ్చి అదేంది అదేందని సుత్తి మీటింగ్లన్నీ పెట్టుకుంటూ కూర్చున్నారు. దేవునికి స్తోత్రం. ఒక పుస్తకం రాయొచ్చు చక్కగా అగ్ని ఎవరు అనే దానికి, లేదా చక్కగా కొన్ని వీడియోస్ మాట్లాడవచ్చు అగ్ని ఎవరు అనేదాన్ని. కానీ వాళ్ళకే తెలియదు. ఇది తెలిసిందంతా ఏంటంటే పరమత దూషణ, ఎగతాళి చేయటం, హేళన చేయటం, యేసుప్రభుని తిట్టడం, యేసుప్రభు నమ్మిన వాళ్ళని తిట్టడం, కొట్టడం, చంపటం, బండబూతులు ఆడటం, ఇదే వాళ్ళకి తెలిసింది. ఇంకంత మించి ఇంకేం అర్థం కావట్లా. సరే, ఇప్పుడు చూద్దాం, సారూప్యం చూద్దాం. అక్కడ అంతమంది కలిసి ఎవరికి మొక్కుతున్నారు? అగ్నికి మొక్కుతున్నారని ఉంది. ఇక్కడ కీర్తనల గ్రంథం 97వ కీర్తనలో ఏం రాయబడి ఉంది? సకల దేవతలు ఆయనకు నమస్కారము చేయును. రెండు సారూప్యం సెట్ అయింది చూడండి. 33,33,33,333 మంది అగ్నినే అర్చిస్తున్నారు. ఇక్కడేమో సకల దేవతలు ఆయనకు నమస్కారం చేస్తున్నారు. స్పష్టంగా ఉంది. ఇప్పుడు ఈయన ఎవరు? సరే, ఇప్పుడు అందులో చెప్పబడిన అగ్ని ఎవరు అనేది చూసుకుంటే అందులో కూడా అగ్ని ఎవరో మనకు స్పష్టమైంది. అదే శుక్ల యజుర్వేద సంహిత మరొక అనువాకములో లేకపోతే మరొక భాగంలో అగ్ని పశువై ఉండెను. చూడండి ఒక్కసారి, పేజీ నంబర్ చెప్పొచ్చు, 253వ పేజీ, 17వ వచనం. పూర్వము అగ్నియే పశువై ఉండెను. రిఫరెన్స్ స్క్రీన్ మీద కనపడుతుంది చూడండి. అగ్నియే పశువై ఉండెను, దేవతలు అగ్ని పశువుతోనే యజ్ఞము చేసినారు, అగ్ని భూలోకమును జయించినాడు, అగ్నియే భూమికి అధిపతి అయినాడు. ఇది నేను అడుగుతున్న రెండవ ప్రశ్న. అగ్ని ఏమిటి? ఆ అగ్నికి దేవతలందరూ మొక్కటం ఏమిటి? ఆ అగ్ని పశువై యజ్ఞం అవ్వటం ఏమిటి? ఆయన తిరిగి లేవటం ఏమిటి? అధిపతి అవ్వటం ఏమిటి? అర్థమైందా? అందరూ కలిసి ఆయనకు మొక్కటం ఏమిటి? ఎందుకంటే అన్ని నామముల కంటే పైనామం ఆయనకి ఇవ్వబడింది. సరే, ఇంతకీ సకల దేవతలు ఆయనకు నమస్కారం చేయనని బైబిల్లో చెప్పిన ఈయన ఎవరో చూద్దాం. ఎవరైనా చూడండి, 9వ వచనం. ఎలయనగా యెహోవా భూలోకమంతటికి పైగా నీవు మహోన్నతుడవై ఉన్నావు అన్నాడు. ఈయన మహోన్నతుడట. ఎవరైనా మహోన్నతుడట. ఈయనకేనట దేవతలందరూ నమస్కారం చేసేది. సరే, ఇంతకీ మహోన్నతుడు ఎవరు అనేది కొంచెం తెలుసుకుందాం. 91వ కీర్తన 1వ వచనం చూడండి. మహోన్నతుని చాటున నివసించువాడే, మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించు, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తుని అంటే మహోన్నతుడు వేరు, సర్వశక్తుడు వేరు. యేసు ప్రభు ద్వారా రక్షణలోకి వచ్చిన వాడు తండ్రి ఎదుటికి పోతాడు అన్నట్టు. మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. అంటే మహోన్నతుడు ఎవరు?
ఎవరిని ఆశ్రయించి మనం రక్షణ పొందగలం? మీరు అందరూ చెప్పండి నోరు తెరిచి. ఎవరిని ఆశ్రయించి? ఎవరి రక్తాన్ని ఆశ్రయించి? పెద్దగా చెప్పండి, నేను నోట్లో చదువుకుంటలేనండి, గట్టిగా చెప్పాలి, చెప్పండి. రైట్. ఇప్పుడు ఆయనను ఆశ్రయించిన వాడు సర్వశక్తుని నీడన విశ్రమిస్తాడు. ఇప్పుడు మహోన్నతుడు ఎవరు? ప్రభు అయిన యేసు క్రీస్తు. సర్వశక్తుడు ఎవరో? తండ్రి అయిన దేవుడు అనుకుందాం. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఇప్పుడు ఈ మహోన్నతుడు దేవతలందరి చేత ఆరాధించబడుతున్నాడని చెప్పబడింది ఇక్కడ. సకల దేవతలు నీకు నమస్కారము చేయుదురు, నీవు దేవతల సమస్త దేవతల కంటే నీవు అత్యధికమైన ఔన్నత్యం పొంది ఉన్నావు. ఔన్నత్యం పొందటం ఏమిటి అంటే ఒక కార్యం చేశాడు, దానివల్ల అందరికంటే కూడా ఆయనకు అత్యధికమైన ఔన్నత్యం వచ్చింది. ఏమిటి ఆ కార్యం అంటే శిలువ మరణము పొందినంతగా తనను తాను తగ్గించుకున్నాడు. దేవునితో సమానుడై ఉండి, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచక. ఏమండి, ఎవరో అంటున్నారు యేసు ప్రభు తండ్రి అయిన దేవునితో ఈక్వల్ కాదు అని. ఈ వచనాన్ని ఏం చేద్దాం మరి? యేసు ప్రభు తండ్రి అయిన దేవునితో ఈక్వల్ కాదు. అసలు వాస్తవం చెప్పాలంటే భూమి మీదికి మనుష్యావతారంతో రాక మునుపు ఆయన తండ్రితో సమానుడని నేను చెప్పడం కాదు, సాక్షాత్తు బైబిలే చెప్పింది. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడు అన్నది వాక్యం. రెండవది దేవునితో సమానముగా ఉన్నాడు అని కూడా చెప్తుంది. చూడండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ఈరోజు యూట్యూబ్ గదిలిస్తే ఏడాడి చెత్తంతా ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చింది. దేవునికి స్తోత్రం. యూట్యూబ్ గదిలిస్తే చాలు, ఇక ఎవడికి దోసిన బోధవాడు చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు కరోనా గొడవ అంతా మొత్తం పోయింది కదా, పోయి కూడా 2 ఏళ్ళు అయింది కదా, ఇప్పుడు ప్రశాంతత వచ్చింది. ఇక ప్రతి ఒక్కరు రంగంలో దిగాడు. దిగిన వాళ్ళందరికీ ఎవడు బుర్రకు దోచిన ఉపదేశం వాడు చేసి ఆ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను, ఫ్రీ కదా. ఏదన్నా వర్కౌట్ అయితే ₹4 వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని ఇక ప్రతి ఒక్కడు వాడి బోధంతా సముద్రం తన మురికంతటిని వెల్లడి చేసినట్టు, బయటికి వెళ్ళగక్కినట్టు, నురుగు వెళ్ళగక్కినట్టు ఈరోజు అందరూ ఎవరికి బుర్రకు దోచిన ఉపదేశాల వాళ్ళు వెళ్ళగక్కుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు మీరు గమనించాలి, చెవికి వినబడుతున్న ప్రతి బోధను గుడ్డిగా నమ్మక సత్యమైనదేదో మేలైనదేదో పరీక్షించి దానిలో స్థిరపడాలి. కంటికి కనబడింది, చెవికి వినబడింది ప్రతిదీ కూడా గుడ్డిగా ఫాలో అవుతూ పోతే చివరికి ఎటు కాకుండా పోయే అవకాశం ఉంటుంది. అందుకే ఒక ఉపదేశమునకు అప్పగింపబడిన వారై, ఒక చోట నాటబడిన వారై, ఒక క్రమానికి అప్పగింపబడిన వారై ప్రయాణం చేయండి. పిచ్చి పిచ్చిగా ఈరోజు అందుబాటులోకి వచ్చినటువంటి ప్రతి చెత్త ఉపదేశాన్ని వినొద్దు. ఎందుకంటే ఒక్కొక్కడు చెప్తున్నాడు యేసు ప్రభు తండ్రి అయిన దేవునితో ఈక్వల్ కాదు అని చెప్పి బోధ చేస్తున్నారు. నేను చెప్తున్నాను, మరి ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చించేద్దామా? యేసు ప్రభు తండ్రి అయిన దేవునితో సమానుడని వాక్యం చెప్పింది స్పష్టంగా. అంతేకాదు దైవ స్వరూపము అని కూడా చెప్పింది. దైవ స్వరూపము. ఇంకో చోట అంటాడు దేవుని యొక్క పరిపూర్ణత క్రీస్తు, మూర్తిమంతం క్రీస్తు. అయితే ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే ఆ ఈక్వల్గా ఉండేటువంటి ఆ స్టేటస్ని, ఆ స్థాయిని వదిలేసుకొని భూమి మీదకి వచ్చినప్పుడు ఒక సామాన్య మనుషుడుగా రావడానికి ఇష్టపడ్డాడట. అది విషయం. ఆ మహిమను అక్కడ వదిలేసి సామాన్యుడిగా భూమి మీదకి వస్తే ఈ సామాన్యత్వాన్ని పూర్తిగా యేసు ప్రభుగా అప్పగించేసి ఆపాదించేసి తండ్రి అయిన దేవునితో యేసు ఈక్వల్ కాదు, యేసు కొంచెం తక్కువ దేవుడు అని చెప్పని మొదలుపెట్టారు. భూమి మీదకి వచ్చినప్పుడు నరావతారిగా భూమి మీదకి ఉన్నప్పుడు ఆయన మనుషుడే, వాస్తవమే. కానీ ఇక్కడికి రాక మునుపు భూమి మీదకి
మనుషుడిగా రాక మునుపు ఆయన దేవునితో ఈక్వల్గా ఉన్నవాడు. అంతేకాదు ఇక్కడ కార్యం జరిగించి మళ్ళీ తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మళ్ళీ దేవుని పక్కన ఆయన సింహాసనం మీద కుడిపార్శ్వమందు ఆసీనుడై ఉన్నాడు. ఓకే, దైవత్రిత్వములో ముగ్గురు ఎవరు ఎక్కువ కాదు తక్కువ కాదు, ఒకరినొకరు ఘనపరుచుకుంటారు. దైవత్రిత్వంలోని ముగ్గురు సమానమే. దేవునికి స్తోత్రం. ఇది వాక్య సత్యం. ఓకేనా? ఇప్పుడు ఆయన ఆ మహిమను వదిలిపెట్టేసి తండ్రి చిత్తము నెరవేర్చినట్లు భూమి మీదకి వచ్చి తన్ను తాను తగ్గించుకున్నందున ఇప్పుడు తండ్రి తన నామాన్ని కూడా పక్కన పెట్టి యేసు నామాన్ని ఘనపరిచాడు. ఇప్పుడు యేసు నామంలోనే సర్వమానవాళికి రక్షణ. తండ్రి నామంలోనా కుమారుని నామంలోనా అంటే యేసు ప్రభు మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనంలో బాప్తీసం ఎలా ఇవ్వమన్నాడు? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి అన్నాడు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమట. ఏ నామమో అది యేసు నామం. అందుకే మేము బాప్తీసం ఇచ్చేటప్పుడు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు అని యేసు ప్రభు చెప్పిన ఆజ్ఞని, అలాగే అపోస్తలులు ఉపయోగించిన యేసు నామాన్ని రెండింటిని కలిపి మేము బాప్తీసం ఇస్తాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక దేవుని ఏకనామమైన యేసునామం. దేవునికి స్తోత్రం. అర్థమైందా? ఆ నామంలో బాప్తీసం ఇస్తాం. ఇప్పుడు എല്ലാ ప్రజలకు రక్షణ మార్గం ఏది? ఏ నామం అంటే యేసునామం. దేవునికి మహిమ. గట్టిగా చెప్పండి. ఇప్పుడు చెప్పండి, యేసు భూమి మీదికి రాక మునుపు తండ్రి అయిన దేవునితో సమానుడు. ఇక్కడికి వచ్చి జీవించినప్పుడు సాధారణ మనుషుడు. ఇక్కడ నుంచి మళ్ళా ఎత్తబడిన తర్వాత తండ్రి కుడి పార్శ్వమందు ఆసీనుడై ఆయనతో పాటు అదే స్టేటస్లో వెలుగుతున్నటువంటి వ్యక్తి. ఇది ఇందులోని సత్యం. ఇప్పుడు దేవతలందరూ కలిసి ఎందుకు ఆయనకి మొక్కాల్సి వచ్చింది అంటే ఆయన చేసినటువంటి కార్యము, బలిదానము అంత విశిష్టమైనది. అందుకే సమస్తము, ఇటు మానవులు, దేవతలు అని చెప్తున్న దేవదూతలు, పడద్రోయబడినోళ్ళు, ప్రజెంట్ నిలబడినోళ్ళు మొత్తం కలిసి ఆయన ముందు సాష్టాంగ పడాల్సిందే. ఎంతమంది క్లియర్గా అర్థమైంది? ఎందుకు అలా చేయాల్సి వచ్చింది? అగ్ని పశువయ్యాడట, యజ్ఞమయ్యాడట, మళ్ళీ తిరిగి లేచి అధిపతి అయ్యాడట. ఎంత క్లియర్గా కనపడుతుందో చూడండి. దేవునికి మహిమ. యెహోవా మందసాన్ని ఫిలిష్తీయులు తీసుకెళ్తారు. హోఫ్నీ, ఫినెహసు, ఏలీ కుమారులు వాళ్ళ టైంలో వాళ్ళు యుద్ధరంగంలోకి మందసాన్ని తీసుకొని పోతారు. యెహోవా మందసం యుద్ధ భూమిలో ఉంటే విజయం వచ్చిందన్న ఆలోచనతో వాళ్ళు చేసే పాపాలు వాళ్ళు చేస్తుంటారు, వాళ్ళు చేసే చెడిపోయిన పనులు వాళ్ళు చేస్తుంటారు. మందసం తీసుకెళ్ళి పెడితే అంటే మన వాళ్ళు బైబిల్ తల కింద పెట్టుకున్నట్టు. బైబిల్ తల కింద పెట్టుకుంటే పీడకలలు రావు, అయ్యి రావు, ఈ రావు అని కొంతమంది బైబిల్ తల కింద పెట్టుకుంటారు. బైబిల్లోని వచనాలని వారి జీవితాల్లోకి రానివ్వరు. కానీ బైబిల్ని తల కింద పెట్టుకుంటే ప్రయోజనం ఏముంది? యెహోవా మందసము యుద్ధరంగంలోనేది యుద్ధ భూమిలోకి తీసుకొస్తే జయం వచ్చిందని వాళ్ళు తీసుకెళ్తే జయం రాలా, అయిపోయారు. వాళ్ళందరినీ వైనం చేసి ఇశ్రాయేలీయులు ఆరాధించేటువంటి యెహోవా మందసాన్ని ఫిలిష్తీయులు తీసుకొని పోయారు. ఫిలిష్తీయులు తీసుకొని పోయిన దగ్గర నుంచి వాళ్ళకి అగసాట్లే. వాళ్ళకి ఇక రహస్య భాగాల్లో ఆయా ప్రదేశాల్లో గడ్డలు స్టార్ట్ అయినాయి. ఎందుకు వచ్చినాయిరా ఈ బాధలు అని చెప్పని వాళ్ళు పరిశీలన చేసుకుంటే వాళ్ళకి అర్థమైపోయింది, ఇది యెహోవా మందసం ఎఫెక్ట్ రా, ఇశ్రాయేలీల దేవుడిని మనం తెచ్చుకున్నాము, మన కర్మ గాలింది, మనకి ఇక ఈ బాధలు తప్పవని ఇక ఒక ఊరు నుంచి ఒక ఊరికి, ఒక ఊరు నుంచి ఒక ఊరికి, ఒక ఊరు నుంచి ఒక ఊరికి పంపిస్తూ ఉంటారు ఆ మందసాన్ని. ఏ ఊరికి పోతే ఆ ఊరు వాళ్ళకి స్టార్ట్ అవుద్ది ఇక తెగులు. ఇక చివరికి ఏ పరిస్థితికి వస్తారంటే ఆ ఫిలిష్తీయులు యెహోవా మందసం మన దగ్గరికి వస్తుంది అంటేనే దడుచుకొని పోయే పరిస్థితి వచ్చింది. ఇక కలవరపోతూ ఉంటారు. ఎందుకంటే ఇక మనకు మూడిందిరా, మన ఊరు అవుతుందంట అని. చివరికి వాళ్ళందరూ ఒక మాట అనుకొని తీసుకెళ్ళి ఆ మందసాన్ని వాళ్ళు ఆరాధించే దాగోను అనే దేవత గుళ్ళో పెడతారు.
ఆ పెద్ద విగ్రహం, ఇంత పెద్ద మంటపం ఉంటుంది, ఇంత ఎత్తు బొమ్మ, అది దాగోను బొమ్మ. ఆ బొమ్మ ముందు ఈ మందసం పెడతారు. పాపం వాళ్ళు నమ్ముతున్న దాన్నే, దాగోను దేవతని. యెహోవా దేవుడి యొక్క మందసాన్ని తీసుకెళ్ళి మన దేవత గుడిలో పెడితే ఇక మన గొడవలు ఉండమని తీసుకెళ్ళి ఆ పని చేస్తారు. ఇక ఏడబెట్టినా ఇబ్బందే. పాపం వాళ్ళు ఇక చివరికి ఆ నిర్ణయం చేసుకుంటే వాళ్ళు తీసుకెళ్ళి ఆ మందసాన్ని ఆ బొమ్మ దగ్గర పెట్టి గేట్లు వేసి లాక్ చేసి ఇంటికి వెళ్తారు. మళ్ళీ తిరిగి వచ్చి డోర్లు ఓపెన్ చేస్తే ఆ విగ్రహం ఏదైతే ఉందో ఆ బొమ్మ ఈ మందసం ముందు సాగిలపడి ఉంటుంది. ఈ మాట ఇలానే ఉంది. ఒకసారి బైబిల్ ఆ వచనం చూస్తే సంతోషిస్తాం. సమూయేలు మొదటి గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనం 2వ వచనం కానించి. దాగోను గుడిలో దాగోను ఎదుట దాన్ని ఉంచిది. అయితే మరునాడు అష్టోదు వారు ప్రాతకాలమందు లేవగా, ఇదిగో దాగోను యెహోవా మందసము ఎదుట నేలను బోర్ల పడి ఉండెను. కనుక వారు దాగోనును లేవనెత్తి వాని స్థానమందు మరలా ఉంచిరి. అది సంగతి. బోర్ల పడి ఉందంట మందసం ముందు. వీళ్ళు తీసుకెళ్ళి మందసం పెట్టారు. అప్పుడు బొమ్మ నిలబడే ఉంది. బొమ్మ నిలబడే ఉంది. వీళ్ళు లాక్ చేసి వచ్చారు. మళ్ళీ మరుసటి రోజు పొద్దున్నే పోయి చూస్తే బొమ్మ మందసం ముందు సాష్టాంగపడి ఉంది. అంటే బోర్ల పడి ఉంది. అంటే ఇప్పుడు మీరు చెప్పండి, అది మందసం, ఇది బొమ్మ. మందసం ముందు బొమ్మ సాగిల పట్టం ఏంటంటే దీని అర్థం ఏంటో తెలుసా? ఆ మందసపు ప్రతినిధి ఎవరు? ప్రభువు, సైన్యములకు అధిపత్యగు దేవుడు యెహోవా. ఇక్కడ బొమ్మకు ప్రతినిధి ఎవరు? దాగోను అనే దేవత. అంటే ఇప్పుడు ఈ దేవత అక్కడ ఏం చేసింది? అది సాగిల పడింది. వాళ్ళకి ప్రెస్టేజ్ ఇష్యూ అయిపోయింది. అది అష్డోదు వారికి. దేంట్రా మన దేవుడు ఏంద్రా ఇశ్రాయేలీల దేవుడికి సాష్టాంగ పడ్డాడు, తూచ్ దీనికి మేము ఒప్పుకోం అని మళ్ళీ కష్టపడి పాపం నిలబెట్టారు దాన్ని. దాని ప్లేస్తో దాన్ని నిలబెట్టిపోయారు. ఏం దేవుడా నువ్వేం బోర్ల పడ్డావు, ఏంటంటే పడకూడదు, మా పరువు కాపాడని పాపం ఏం చెప్పుకున్నారో ఏం మొత్తుకున్నారో మొత్తానికి డోర్ లాక్ చేసిపోయారు. మళ్ళీ మరుసటి రోజు పొద్దున్నే వచ్చి ఓపెన్ చేస్తే అది 3 ముక్కలై ఉంది. బోర్ల పడి ఉంది. ఈసారి మళ్ళీ నిలబెట్టడానికి వీలు లేకుండా పగిలిపోయి ఉంది. అది కూడా ఉంది చూడండి. ఆ మరునాడు వారు ఉదయమునే లేవగా, దాగోను యెహోవా మందసం ఎదుట నేలను బోర్ల పడి ఉండెను. దాగోను యొక్క తలయు 2 అరచేతులను తెగవేయబడి గడప దగ్గర పడి ఉండెను. వాని మొండెము మాత్రము వానికి మిగిలి ఉండెను. అది సంగతి. ఇక ఆ దెబ్బతో డోర్ క్లోజ్ చేసిన వాళ్ళు ఇక తర్వాత ఇక దానికి మొక్కటం మానేశారని చెప్తాడు అక్కడ. అదిగో అలాగుంది. జస్ట్ మీకు ఒక పిక్చర్, అంటే ఒక ఫోటో ఎగ్జాంపుల్ కోసం. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది? సకల దేవతలు ఆయనకు. అంటే ఇప్పుడు వాళ్ళు నిలబెట్టినటువంటి ఆ విగ్రహాన్ని ఆధారం చేసుకొని ఒక ఆత్మ పనిచేస్తుంది అని అర్థమవుతుందా లేదా? పెద్దగా చెప్పండి. పనిచేస్తుందా లేదా? ఈ దేవుని సన్నిధి అక్కడికి పోయినప్పుడు ఏం చేసింది అది? ఆ మధ్య లేదు ఇక జంపు. ఇక మళ్ళీ వాళ్ళు నిలబెట్టడానికి కూడా వీలు లేకుండా 3 ముక్కలు అయిపోయి. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఫస్ట్ పాయింట్ గుర్తించాలి, సకల దేవతలు అని మనుషులు సృష్టించుకొని చేతులతో నిర్మించుకొని చెక్కుకొని నిలబెట్టినటువంటి ఆకారాలను ఆవరించినటువంటి ఆత్మలు వారు దేవతలుగా భావించి మొక్కితే వారు సైతము ఆయన ఎదుట సాగిలపడాల్సిందే, సాష్టాంగ పడాల్సిందే, కానీ ఆయనకు వ్యతిరేకంగా నిలిచి గెలవటానికి లేదు. ఇదంతా నేను లేఖనంలో చూపించానా, నా నోటి మాటలతో చెప్పానా? పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా దేవుడిది పొందుపరిచాడు. ఇప్పుడు మీరందరూ కలిసి చెప్పండి, మనం పాడే పాట తప్ప? ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా, ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా, సాగిలపడి నమస్కరించి గడగడలాడును, సాగిలపడి నమస్కరించి గడగడలాడును, వంగని మోకాళ్ళని, వంగని మోకాళ్ళని యేసయ్య ఎదుట
వంగిపోవును, మన యేసయ్య ఎదుట వంగి తీరును. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రాజుగా వచ్చుచున్నాడు, యేసయ్య రాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటారు. దేవునికి మహిమ. వేదాన్ని ప్రేమించి గౌరవించే వాళ్ళు ఎవరైనా ఉంటే నేను చెప్పిన విషయాలను ఆలోచించి వెతికినప్పుడు నేను చెప్తున్నాను కదా, అగ్ని అంత పరిశుద్ధుడు, అగ్ని అంత పరిశుద్ధుడు, ఏ పాపము లేనివాడు, కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యములని అరిషడ్వర్గాలను జయించినవాడు, అగ్ని అంత పరిశుద్ధుడై ఉండి ఎల్లరి కోసము తనను తానే ఆహుతించుకొని యజ్ఞ పశువుగా యజించబడి తిరిగి లేచిన ఏకైక వ్యక్తిగా ఒక్క యేసే కనపడతాడు, ఇంకెవరు కనపడరు. అందుకు నేను ఇంతసేపు మొత్తుకొని చెప్పింది. ఇప్పుడు యేసే కనపడతాడు, ఇంకెవరు కనపడరు. లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ నాయకుడు జో గారి తండ్రి దానియేలు గారు, వాళ్ళ తండ్రి గారి పేరు వీరాస్వామి గారని నేను చదివాను జీవజల ప్రవాహములు అనే పుస్తకంలో. ఆయన ఎలా మారాడో తెలుసా యేసుప్రభు వైపుకి? వేదంలోని అది చదివే, ఆ మంత్రాన్ని చదివే. ఏ మంత్రమో తెలుసా? ప్రజాపతిర్దేవేభ్య ఆత్మానాం యజ్ఞం కృత్వా ప్రాయశ్చిత్ అనేటువంటి మంత్రాన్ని చదివి ప్రజలందరి కొరకు ప్రజాపతి యజ్ఞం అవుతాడు అనేటువంటి ఒక విషయం చూశాడు. యజ్ఞమయ్యేవాడు ప్రజాపతి. ప్రజా సృష్ట్యత్ పాలయస్వేతి తస్మాత్ ప్రజాపతి రభవత్. ప్రజలందరినీ సృష్టించి పాలించేది వాడేమో ప్రజాపతి. ఈ ప్రజాపతే ప్రజలందరి పాపాల ప్రాయశ్చిత్తం కొరకు యజ్ఞం అవుతాడట. ప్రజాపతిర్దేవేభ్య ఆత్మానం యజ్ఞం కృత్వా ప్రాయశ్చిత్ అనేటువంటి విషయం చదివి ఆయన ఈ వ్యక్తి ఎవరు, ఈ ప్రజాపతి ఎవరని అన్వేషిస్తే ప్రజలందరి పాపముల కొరకు ప్రాయశ్చిత్తార్థ బలియాగముగా అర్పించబడినది ప్రభు అయిన యేసుక్రీస్తు అని తెలుసుకొని ఆయన యేసు ప్రభువును నమ్మి యేసునందు విశ్వాసం ఉంచాడు. అప్పుడు ఆయన సమాజంలో ఎవరూ నమ్మలేదట. అదిగో నేను చెప్పినటువంటి ఆ మాట అక్కడ ఉంది చూడండి. అది ఏ బ్రాహ్మణంలో ఉందో కూడా రిఫరెన్స్ వేస్తే బాగుంటుంది. ఒట్టి మంత్రం వేస్తే ఎట్లా? రెఫరెన్స్ కావాలి ఇప్పుడు మన వాళ్ళకి, అది కావాలి. చూడండి, రెఫరెన్సు దొరికితే ఆ స్క్రీన్ మీద వేయండి. హిందీ తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఏడా? హిందీ చదవటం వచ్చిన వాళ్ళు స్క్రీన్ మీద వచ్చింది చదవండి. అదే విషయం ఉంటుంది. ప్రజాపతిర్దేవేభ్య ఆత్మానాం యజ్ఞం కృత్వా ప్రాయశ్చిత్ అనేటువంటి మాట. హిందీ వచ్చిన వాళ్ళు చదువుకోవచ్చు. అది మంత్రం. ఓకేనా? మీకు ఆ స్క్రీన్ మీద ఉంటుంది. ఇప్పుడు వేసాడు కదా, చూసుకోవచ్చు. ఫలానా బ్రాహ్మణం కూడా వాళ్ళు వెతికి వేస్తారు. ఆ లోపలి పేజీ వేసాడు. ఇది అదిగో దాని అర్థం కూడా ఇక్కడ వేసాడు. ఇక్కడ సృష్టికర్త తనను తాను దేవతలకు త్యాగం ద్వారా సమర్పించుకుంటాడు. సృష్టికర్త తనను తాను సమర్పించుకుంటాడు, త్యాగం చేస్తాడు. అందరి కొరకు, అందరి పాపముల ప్రాయశ్చిత్తం కొరకు ఆయన త్యాగము చేయాలి. ఆ విధంగా మన పాపాలను పరిహరించడం తప్ప వేరే మార్గం లేదు దేవుడికి. ఎందుకో చెప్తా. ఇప్పుడు వేరే మార్గంగా దేవుడు వదిలేసేయచ్చు మన పాపాలని. ఆయనే సృష్టికర్త కాబట్టి కేసు రాసినా నేనే, కొట్టేసినా నేనేరా, ఏముందిలే 7 సార్లు ఎప్పుడు వదిలేసాను అనొచ్చు దేవుడు. దానికి ఇంత రిస్కులు చేయాలయింది.
మీరేదో పాపాలు చేశారా, చెడిపోయిన పనులు చేశారు, చిన్నయో పెద్ద ఏదో తగలబడ్డారులే, పొండి, కేసు రాసినా నేనే, కొట్టేసినా నేనేలే, పొండి అంటే ఇప్పుడు అన్యాయస్తుడు ఎవరవుతారు? కొట్టేసిన దేవుడే అవుతాడు. ఈ అబ్బాయి ఉన్నాడు, ఈ అబ్బాయి కుటుంబాన్ని నేను అన్యాయం చేశాను, నా వల్ల చాలా ఇబ్బంది పడ్డాడు ఈ కుటుంబం అనుకుందాం. సరే, దేవుడు కేసు కట్టాడు, అరే కేసు కట్టినా నేనే, కొట్టేసినా నేనే, ఏం కాలేపో అని నన్ను వదిలేశాడు అనుకో. మరి నా వల్ల అన్యాయం అయిపోయింది, ఇతనికి ఏం సమాధానం చెబుతాడు? చెప్పాలి కదా. ఈరోజు మొన్న ఆమెని పాపం అంత దారుణంగా చంపేశారు, వైద్యురాల్ని, ఆ ట్రైనీ వైద్యురాల్ని అంత దుర్మార్గం చేసి చంపారు. ఇంతవరకు అది ఒక కొలికి రాల, వైనం కాల, ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు పోస్టులు పెడుతున్నారు. ఎంత దుర్మార్గం చేశారండి. ఇంకొంతకాలం చదివినట్లయితే మన దేశంలో ఒక ప్రాంతానికి ఒక అద్భుతమైన వైద్యురాలు తయారయ్యేది కదా. ఎన్ని ప్రాణాలు కాపాడేదో కదా, ఆ ప్రాణాన్ని ఉసరుసరు తీశారు కదా. తల్లిదండ్రులు ఎంత ఆశ పెట్టుకున్నారో, ఎన్ని కలలు కన్నారో ఆ కూతురు డాక్టర్ అవుతుందని, ఎంత కష్టపడి ఎంత డబ్బు వెచ్చించి చదివారో. ఆ సీటు కొట్టాలంటే సామాన్యమైన విషయమా? ఆ బిడ్డ ఎంత కష్టపడి ఎన్ని సంవత్సరాలు చదివి రాసి జయం పొంది ఆ స్థాయికి వెళ్ళింది. నిలువునా చంపి పడేశారు దుర్మార్గులు. మరి ఇప్పుడు వాళ్ళ పాపాన్ని, అరే కేసు రాసిన నేనే, కొట్టేసిన నేనే, పొండ్రా వదిలేశానంటే ఎట్లా కుదిరిద్దండి? మరి ఇప్పుడు పాపానికి ప్రాయశ్చిత్తం ఏంటి? న్యాయం జరగాలి, పాపానికి శిక్ష పడాలి, అదే న్యాయం. పాపానికి శిక్ష పడాలి, అదే న్యాయం. అంతేగాని నేను దేవుడినిరా, నేను నియంతని, కేసు రాసినా నేనే, కొట్టేసినా నేనే, అయింది అయిపోయింది పొండ్రా అని వదిలేశాడు అనుకో, అసలు ముందు మనుషులు కాదు ఆ దేవుడే తేడా అవుతాడు. ఎవరికన్నా అర్థమైందా మీకు? ఎంతమందికి అర్థమైంది? కాబట్టి వేరే పద్ధతులలో దేవుడు మన పాపాలను వదిలిపెట్టడానికి ఛాన్స్ లేదు, అవకాశం లేదు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు, నీతిమంతుడు, న్యాయవంతుడు, సత్యవంతుడు గనుక. న్యాయము సత్యం ఏం కోరిద్దంటే పాపానికి శిక్ష పడాలని కోరిద్ది. కాబట్టి ఇక వేరే మార్గమే లేదు. కాబట్టి దేవుడు నిజంగా నీతిమంతుడైతే, నిజంగా పరిశుద్ధుడైతే, నిజంగా న్యాయవంతుడైతే న్యాయం ప్రకారం పాపానికి శిక్ష జరగాల్సిందే. అలా చేస్తేనే అతడు పరిశుద్ధుడైన దేవుడు, నీతిమంతుడైన దేవుడు, న్యాయవంతుడైన దేవుడు. అలా కాకుండా నీళ్ళలో మునిగేసే పోయిద్ది, లేకపోతే ఏదో తీసుకొచ్చి అంత తిండి పెట్టు పోయిద్ది, లేకపోతే జుట్టి పోతే వచ్చిద్దిగా, ఏం కాదు ఇచ్చే అని జుట్టు తీసుకొని వదిలేస్తే ఇదంతా ఎట్లా న్యాయం అయింది? ఎట్లా న్యాయం అయింది? కుదరదు అట్లా. అందుకని ఇప్పుడు దేవుడు చేసిన పని ఏంటంటే న్యాయం ప్రకారం పాపికి శిక్ష విధించి, ఆ పాపి పరివర్తన చెంది, రూపాంతరం చెంది రక్షణ మార్గంలోనికి రావడానికి వాని పాపాన్ని తన మీద వేసుకొని తను విధించినటువంటి ధర్మశాస్త్రానికి తనే కట్టుబడి, తను లిఖించిన న్యాయశాస్త్రానికి తనే కట్టుబడి ఈ మానవ జాతి పాపము, దేవదూతల పాపం, అందరి దోషము తన మీద వేసుకొని అందరి పాపములకు శిక్ష తను మోసి అటు న్యాయానికి న్యాయం చేశాడు, ఇటు పాపికి తప్పుదిద్దుకొని మారు మనసు పొందే ఛాన్స్ కూడా ఇచ్చాడు. దేవునికి మహిమ. కొంతమంది అంటారు పశ్చాత్తాపడితే పోయిద్ది సార్ పాపం, పశ్చాత్తాపడితే పాపం పోయిద్ది అంటారు. మరి అట్లయితే ఇక ఇప్పుడు మనం తప్పులు చేసి స్టేషన్కి పోయి, సార్ నేను చాలా చాలా ఫీల్ అవుతున్నాను సార్, చాలా చాలా ఇబ్బంది పడుతున్నాను, ఇది ఏడుస్తున్నాను చూడండి సార్, నేను పశ్చాత్తాపడుతున్నాను, ఇంకోసారి ఇలా జరగదు సార్ అంటే, అరే చాలా పశ్చాత్తాపడుతున్నాడు, సరే పోనీండి అంటాడా జడ్జి? కోర్టుకు తీసుకెళ్ళినప్పుడు జడ్జి అంటాడా ఇవన్నీ నడవరా నాయన, ఇదిగో నీ కేసు ప్రూవ్ అయింది, రుజువు చేయబడింది కాబట్టి శిక్ష తప్పదంట. న్యాయం ఒప్పుకోదు. న్యాయానికి పాపానికి శిక్ష పడాల్సిందే, అప్పుడే న్యాయం ఒప్పుకుంటుంది, లేదా కుదరదు. ఇక వేరే డొంకదారులు లేవు, అడ్డదారులు లేవు, షార్ట్ కట్లు లేవు. ఏ దారి ఉపయోగించినా దేవుడే తేడా అవుతాడు. ఇది చాలా స్పష్టమైనటువంటి విషయం. అసలు యేసు ప్రభువుకి నేను కనెక్ట్ అయిందే ఇక్కడ 100%
అందరు పోయినట్టు నేను పోయాను, కానీ ఎక్కడ నా మనసు బాగా కనెక్ట్ అయింది దేవునికంటే ఈ పాయింట్ దగ్గరే. మీకు కూడా ఈ పాయింట్ దగ్గర దేవుని విషయంలో కనెక్ట్ అయితే మీ మనసు ఇక ఎన్ని బాధలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా ప్రభువుని మాత్రం వదలరు. స్తోత్రం చెప్తారా? గట్టిగా చెప్తారా? దీన్ని ఆధారం చేసుకునే స్పష్టంగా నేను సత్యదర్శనం అనే పుస్తకాన్ని పరిశుద్ధాత్మ ప్రేరణలో రాసి ప్రజల్లోకి తీసుకెళ్ళాను. ముస్లిం సోదరులు ఆలోచించాల్సిందే, హిందూ సోదరులు ఆలోచించాల్సిందే, నామకార్థంగా ఉన్న వాళ్ళు కూడా ఆలోచించాల్సిందే. ఆలోచించి ఒక అండర్స్టాండింగ్కి రావాలి. మనిషి మనిషికి చెప్పడానికి ఛాన్స్ దొరకదు కనుక చెప్పినా అంత సావధానంగా వినే మనసు ఈరోజు జనాలకి లేదు. కాబట్టి పుస్తక రూపంలో అందించా. చదివితే మైండ్ బాగా పనిచేసినోడికి ఎక్కిద్ది, ఆఫ్ మైండ్ వాడికి ఎక్కదు, ఇంక చేయగలిగింది ఏం లేదు. నన్ను అడిగిన లెక్కకు మాత్రం సమాధానం చెబుతాడు దేవుడి గారే. నువ్వు 10 మందికి చెప్పావా అని అడుగుతాడు. 10 మందికి ఎందుకైనా 10 లక్షలకి అందుబాటులోకి తీసుకెళ్ళా ప్రభా అని చెబుతాను నేను. కొట్టదలుచుకుంటే గట్టిగా కొట్టండి, లేకపోతే వదిలేయండి. ఎందుకు? దేవుని మహిమ కొరకు. స్తోత్రం. ఓకేనా? ఇంకా వేరే రూట్ ఏమన్నా ఉందా దేవుడు మనల్ని వదిలేయడానికి? దేవుడు మనల్ని క్షమించి వదిలేయాలి అంటే ఒక్కటే మార్గం, మన శిక్ష ఆయన మొయ్యాలి. ఇప్పుడు ఇక రెండో ప్రశ్న ఉత్పన్నమైంది. మనుషుల పాపముల కొరకు ఒక మనిషినే బలి చేస్తే పోదా? దానికి దేవుడి రక్తమే కావాలా? అసలు మొట్టమొదటి సంగతి చెప్తాను. ఇదిగో ఇందాక చెప్పినటువంటి ఆ రిఫరెన్స్ ఎక్కడుందంటే, కొంచెం జూమ్ చేయరా, తాండ్య మహాబ్రాహ్మణం. ఆ బ్రాహ్మణం పేజీ నంబర్ 410. సామవేదం తాండ్య మహాబ్రాహ్మణం పేజీ నంబర్ 410. అందులో ఉన్న రిఫరెన్స్ అది. ప్రజాపతి దేవేభ్య ఆత్మానాం యజ్ఞం కృత్వా ప్రాయశ్చిత్. ప్రజలకు లేదా దేవుడు సృష్టికర్త తనను తాను త్యాగం చేసుకోవటం, ఆహుతి చేసుకోవటం ఏమిటి, దాని ద్వారా ప్రాయశ్చిత్తం జరగటం ఏమిటి, అలా చేసిన పరమాత్మ ఎవరు అనే దాన్ని వెతికితే ప్రభు అయిన యేసుక్రీస్తే మనకు కనపడతాడు. నాకు కనబడింది ఆయనే. ఇక ఎల్లరి పాపముల కొరకు బలైన వాడు ఒక్కడు కూడా లేడు. ఓకేనా? వినండి. రెండో పాయింట్కి వచ్చా. ఇప్పుడు దేవతలందరూ ఆయనకు మొక్కుతారు అని చెప్పాను. ఇప్పుడు మనుషులు కల్పించిన ప్రతిదానికి ఒక ఆత్మ ఎంటర్ అవుతుంది. మనుషులు కల్పించినటువంటి ప్రతిదానికి ఒక ఆత్మ యాడ్ అవుతుంది. ఎన్ని ఆత్మలైతే ఎన్ని నిర్మించారో మనోళ్ళు రూపాలని, అన్ని రూపాలకి అన్ని ఆత్మలు యాడ్ అవుతాయి. ఎంతమంది యాడ్ అయినా అందరూ కలిసి అన్ని నామముల కంటే పైనామమైన యేసు నామంలోనే సాగిలపడాలి అనేది అటు బైబిల్ చెప్పిన సత్యం, అగ్నిని అర్చించాలి అనేది వేదం చెప్పిన సత్యం. ఎవరు అగ్ని అంటే పశువై ఉన్న అగ్ని, యజ్ఞమైన అగ్ని, తిరిగి లేచిన అగ్ని, అధిపతి అయిన అగ్ని. బైబిల్ గ్రంథంలో మానవాళి పాప పరిహారార్థమై యజ్ఞ పశువుగా భూమి మీదకి వచ్చి అందరి పాపముల కొరకు ప్రాయశ్చిత్తార్థ బలియాగముగా తనను తాను ఆహుతించుకున్న ప్రభు అయిన యేసుక్రీస్తు లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. అది తీరా, అది అవసరం లేదు, తీరా. ఇది ఫోటో వేసాడు, అందరు కలిసి అక్కడ మొక్కుతున్నట్టు. నేను అది చూసే ఫస్ట్ ఆలోచనలో పడింది. బ్రహ్మంగారి పుస్తకంలో కనపడింది ఆ ఫోటో. మధ్యలో ఉన్న విశ్వకర్మ, లార్డ్ విశ్వకర్మ అని ఆయనకి అందరూ కలిసి మొక్కుతున్నారు. ఇది దేవతను మొక్కిన దేవుడు ఎవరు అనే అంశంలో చెప్పాక మళ్ళీ దాన్ని తీసుకురావద్దు. అది చూస్తారు అవసరమైతే ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు. ఇప్పుడు నేను అగ్నిని చూపిస్తున్నాను. ఎవరు ఆయన? యజ్ఞమైన ఆయన ఎవరు? తిరిగి లేచిన ఆయన ఎవరు? అందరి చేత ఆరాధించబడటానికి యోగ్యుడు ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు.